హలో. బాబు చెప్పా. ఎరా పొద్దుననకెళ్ళి బొమ్మ తెస్తానని ఇంకా రాలేదేంటి? ఇక్కడేమో పందిరేసావు, పనుడని చెప్పి పందిరేపితే పిచ్చులు వచ్చి అటు దెబ్బని అన్నట్టుగా వేపించావు. ఓ పక్కేమో మంగాయం వచ్చి నేను 100 రూపాయలు సందా ఇచ్చాను, బొమ్మ ఏంటి ఇంకా తీసుకురాలేదు మీరు, నువ్వు గొడవాడేస్తుంది. ఎక్కడ తెచ్చావు? అదే వినాయకుడు బొమ్మ తెద్దామని ఎద్దుల బండి వేసుకుని వచ్చాను బావా. ఎద్దురు బండి టాటర్ మీద తీసుకొస్తాను, డీజే పెట్టించుకొస్తాను చెప్పి 15,000 తీసుకెళ్ళావు కదా, ఆయన ఎద్దురు బండి ఎక్కడ దొరికింది నీకు? అదే మన ప్రెసిడెంట్ సూర్యరావు గారు ఎద్దుల బండి ఉంది కదా, అది వేసుకుని వచ్చాను. ఏంటి ఎద్దులు అమ్మేశాడు కదా, ఖాళీ బండి ఎలా వేసుకెళ్ళావు? అదే మన ఊర్లో ఒక అచ్చోసిన అమ్మబోతుంది కదా, నీళ్ళ ఖాళీ తిరుగుతుంది కదా, అదిని మన పాడి గేదెని వేసుకుని వచ్చాను బావా. వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళాం బావా, వచ్చేటప్పుడు అమ్మబోతూ మన గేదెని తీసుకుని లేచిపోయింది. సాంబోతు మనకి ఎత్తు లేచిపోయిందా? ఒరే నువ్వు మనిషివి అదొకటి అయిపోయింది తెలుసు కూడా. నీతో పాటు నేను కమిటీ పెద్దగా నుంచున్నాను చూడు, నా సొప్పు నేను కొట్టుకోవాలరా, నా సిగ్గులేదురా ఫస్ట్. ఒరే అయినా ఇంతగా 15,000 ఏం చేసావురా? ఏం లేదు బావా, సుజాత అంటే ఎప్పటి నుంచో పట్టీలు కొనిమ్మంటుంది, ఆంటీకి పట్టీలు కొనిచ్చేసాను. ఎప్పుడన్నా అలా ఆయన ఊరు వెళ్తే ఆ పట్టీలతో నాకు సైకిల్ చేస్తానంది. ఎవరి డబ్బులతో ఎవరు పట్టీలు కొనుక్కుంటారా? అయినా వాళ్ళ ఇంట్లో సైకిల్